శివ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో శివకి క్షమాపణ చెప్పిస్తుంది సౌందర్య. సురభి సౌందర్యకి శివకి ఏదో రిలేషన్ ఉందని అపార్థం చేసుకుని రగిలిపోతుంది. శివ సౌందర్య ఇద్దరూ ఒకే కారులో వెళ్లటం చూసిన సురభికి అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. సౌందర్య శివ కలిసి వచ్చిన కార్ ఓ పెద్ద రెస్టారెంట్ ముందు ఆగింది. అది రెస్టారెంట్ అనటం కంటే ఒక ప్యాలెస్ అనటం బావుంటుంది. శివ కార్ దిగి రెస్టారెంట్ ని పరిశీలించాడు. రెస్టారెంట్ మొత్తం గులాబీ పువ్వులతో డెకరేషన్ చేసుంటుంది. రెస్టారెంట్ చుట్టూ గులాబీ చెట్లు ఉన్నాయి. ఈవెన్ రెస్టారెంట్ కి వేసిన కలర్స్ గులాబీ కలర్లోనే ఉన్నాయి. పక్కనే నవ్వుతూ తననే చూస్తున్న సౌందర్యతో, ఈ రెస్టారెంట్ కూడా నీదేనా అని అడిగాడు శివ. నాదే. నేను బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ ప్రాజెక్ట్ కి వచ్చిన అమౌంట్తో ఈ రెస్టారెంట్ ని కట్టించుకున్నాను అంటూ లోపలికి నడిచింది సౌందర్య. ఆమెను అనుసరించి లోపలికి వెళ్లాడు శివ. లోపల చాలా మంది వర్కర్స్ ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. రెస్టారెంట్ అంతా చాలా నీట్ గా ఉంది. గులాబీ పువ్వుల పరిమళం భరించలేనంతగా వస్తుంది. ఈ పిల్లకి ఈ గులాబీ పూల పిచ్చేంటో అనుకున్నాడు శివ. శివని సెకండ్ ఫ్లోర్ లో ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్లి ముందుగా శివకి చైర్ ఆఫర్ చేసి తర్వాత సౌందర్య కూర్చుంది. శివ చుట్టూ చూస్తూ ఉంటే సౌందర్య నవ్వుతూ శివని చూస్తూ ఉంది. రెస్టారెంట్ ని చూస్తుంటే ఇంకా కస్టమర్స్ ఎవరు రానట్లుంది అన్నాడు శివ. ఇక్కడికి ఎవ్వరూ రారు శివ. ఈ రెస్టారెంట్ నాకు మాత్రమే. నేనేమైనా తినాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వస్తాను. ఇక్కడ చెఫ్స్ నేను కోరుకున్నది చేసి పెడతారు అని గర్వంగా అన్నది సౌందర్య. శివ నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో ఒక అందమైన మెయిడ్ వచ్చి, మేడం ఏం తీసుకురమ్మంటారు అని రెస్పెక్ట్ గా అడిగింది. నేనెప్పుడొచ్చినా ఏం తీసుకుంటాను, అవే తీసుకురా అని అన్నది సౌందర్య. ఆ మెయిడ్ శివ వైపు ఇంట్రెస్టింగ్ గా చూసింది. మేడం ఇంతవరకు ఎవ్వరిని రెస్టారెంట్ కి తీసుకొని రాలేదు. ఇతన్ని తీసుకొచ్చిందంటే ఒకవేళ ఇతను మేడం బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. చూస్తుంటే మేడం స్టేటస్ కి తగినవాడిలా లేడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది మెయిడ్. ఈ రెస్టారెంట్ నేనెందుకు కట్టించానో తెలుసా అని అడిగింది సౌందర్య. శివ నవ్వుతూ తెలుసు అన్నాడు. నీకెలా తెలుసు అని మెరుస్తున్న కళ్ళతో అన్నది సౌందర్య. శివ ఏం మాట్లాడలేదు. నీకు తెలీదు శివ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనే చెప్తాను. నేను చిన్నప్పటినుంచి రాజుల కథలు ఎన్నో విన్నాను. తర్వాత బుక్స్ లో కూడా ఎక్కువగా రాజవంశాల కథలు చదివాను. రాజుల కథలలో వాళ్ళకి ఒక్కో దానికి ఒక్కో బిల్డింగ్స్ ఉండేవి. లైక్ బోర్ కొట్టినప్పుడు ఆడుకోవడానికి ఓ బిల్డింగ్, ఒంటరిగా ప్రైవసీ కోసం వేరే బంగ్లాలోకి మారిపోతారు, విశ్రాంతికి ఒకటి, ఇలా బోలెడుండేవి. అది కేవలం ఆ యువరాణి కోసమే. ఆమె అనుమతి లేకుండా రాజు కూడా ఎంటర్ అవ్వలేడు. సో నేను అప్పటినుంచే ఫిక్స్ అయ్యాను, నేను కూడా నా కోసం ఓ స్పెషల్ బిల్డింగ్ ని కట్టించుకోవాలని. నాకు చిరాకుగా ఉన్నప్పుడు లేదా రెస్ట్ తీసుకోవాలి అనిపించినప్పుడు ఇక్కడికి వస్తాను. నాకిష్టమైన ఫుడ్ తింటాను, నాకిష్టం వచ్చినట్లు ఉంటాను. ఈ ప్లేస్ కి ఇక్కడుండే ఎంప్లాయీస్ తప్ప ఎవ్వరూ రాలేరు. ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ ఇలా ఇంతవరకు ఎవ్వరూ ఇక్కడికి రాలేదు. నువ్వే ఫస్ట్ వచ్చిన గెస్ట్వి. నేనొక క్వీన్ని. నన్ను పెళ్లి చేసుకోబోయేవాణ్ణి ఖచ్చితంగా కింగ్ని చేస్తాను. నా ఈ ప్రపంచానికి అతనే కింగ్ అని ఓ ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్న సౌందర్య వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ శివ మెల్లగా దగ్గాడు. అతని దగ్గుకి సడన్ గా మాట్లాడడం ఆపేసిన సౌందర్య కోపంగా శివ వైపు చూసింది. ఇప్పుడు నీకు దగ్గెందుకొచ్చింది అని సీరియస్ గా అడిగింది. శివ ఏం మాట్లాడకుండా మెల్లగా నవ్వాడు. సరిగ్గా అప్పుడే ఇద్దరు మెయిడ్స్ కలిసి ఓ పెద్ద సిల్వర్ ప్లేట్ తీసుకుని వచ్చారు. దానిపై పింక్ కలర్ క్లాత్ కప్పి ఉంది.
దాని లోపల ఏముందో కానీ స్మెల్ మాత్రం చాలా బావుంది. 2 కప్స్ నిండుగా బ్లాక్ టీ ఉంచి శివ సౌందర్యల ముందు పెట్టారు మేడ్స్. సౌందర్య ఏదో మాట్లాడబోయేంతలో శివ ఫోన్ రింగ్ అయింది. శివ ఏమాత్రం ఆలోచించకుండా, సౌందర్య పర్మిషన్ కూడా తీసుకోకుండా వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు. సౌందర్య కోపంగా శివ వైపు చూసింది. శివ అదేం పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నాడు. శివకి కాల్ చేసింది సురేందర్. సార్, మీరు చెప్పినట్లే చందుని కాసేపు బంధించి వదిలేశాము. అతనిని ఫాలో అవ్వమని లూసిఫర్కి చెప్పాను. ఇప్పుడు చందు మనోహర్ కాలనీ వైపు వెళ్తున్నాడంట. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశాను అని అన్నాడు. ఓకే, లూసిఫర్ని ఫాలో అవ్వమను, నేనొచ్చి చూసుకుంటాను అని కాల్ కట్ చేసిన శివ వెంటనే కూర్చున్న చోటు నుంచి లేస్తూ, సౌందర్య, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి కదలబోయాడు. అతనితో పాటే నిల్చున్న సౌందర్య, అంత అర్జెంట్ పనేంటి అని వెళ్ళిపోతున్న శివని ఆపేసింది. చాలా ఇంపార్టెంట్ సౌందర్య, వెళ్ళాలి అని అసహనంగా అన్నాడు శివ. వాట్ ఈస్ దిస్ శివ? నువ్వు నాతో టీ తీసుకుంటానని మాటిచ్చావు. అలాంటిది ఇలా హఠాత్తుగా మధ్యలోనే వెళ్ళిపోతే ఎలా అని అన్నది సౌందర్య. శివ వెంటనే టేబుల్ పై ఉన్న కప్లోని బ్లాక్ టీ మొత్తం ఒకేసారి తాగేసి, నా టీ ఫినిష్ అయింది సౌందర్య, ఇక నేను వెళ్ళొచ్చు కదా అంటూ కనీసం వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకి సౌందర్య షాక్ అయింది. శివ అలా వదిలేసి వెళ్లటం ఆమెకి అవమానంగా అనిపించింది. శివ రెస్టారెంట్ బయటకొచ్చి మనోహర్ కాలనీకి టాక్సీ మాట్లాడుకొని వెళ్ళిపోయాడు. అతని వెనకే కోపంతో పరుగున వచ్చిన సౌందర్య వెళ్తున్న శివని నిరాశగా చూస్తూ ఉంది. నేను వెంట పడుతుంటే నన్నిలా చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు అని తన పెదవులు కొరుకుతూ తన చేతిలోని గిఫ్ట్ బాక్స్ ని చూసింది. ఆమె ఆ గిఫ్ట్ శివ కోసం తీసుకుంది. టీ తాగాక శివకి ఆ గిఫ్ట్ బాక్స్ ఇవ్వాలని అనుకుంది. ఆ గిఫ్ట్ బాక్స్ లో స్పోర్ట్స్ కార్ కీ అండ్ కాస్ట్లీ వాచ్ ఉన్నాయి. శివ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేనెందుకు శివను ఒప్పించలేకపోతున్నాను? నేను చిన్నప్పటి నుంచి ఏం కోరుకున్నా సరే అది నా కాళ్ళ దగ్గరకొచ్చేది. నేను దేన్నైతే పొందలేకపోయానో దాన్ని పొందడానికి ఎంత సాహసమైనా చేసేదాన్ని. అలాంటిది ఈ వ్యక్తి విషయంలో ఎందుకు ప్రతిసారి ఓడిపోతున్నాను? నేను సురభి కంటే అందంగా లేనా, లేదా అసహ్యంగా ఉన్నానా? మొత్తం సిటీలోనే నా అంత అందమైన అమ్మాయి లేదనే విషయం ఈ సిటీలో అందరూ డిక్లేర్ చేశారు. అలాంటిది ఈ శివ ఎందుకు నన్ను అస్సలు కేర్ చేయటం లేదు? ఈ శివని సాధ్యమైనంత త్వరలో నా వాడిని చేసుకుంటాను అని తనకు తాను శపథం చేసుకుంది సౌందర్య. 20 నిమిషాల్లో శివ మనోహర్ గార్డెన్స్ కి చేరుకున్నాడు. అతను కార్ దిగి సురభి ఇంటివైపు వెళ్లగానే అక్కడ బ్లూ కలర్ స్పోర్ట్స్ కార్, దాని చుట్టూ చందు బాడీగార్డ్స్ కనిపించారు. సురభి ఇంటివైపు చూశాడు శివ. అక్కడున్న గార్డెన్లో చందు అతని ఎదురుగా, రేణుకాదేవి, శ్రవణ్ ముగ్గురు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఆంటీ, సురభి ఏంటి నాతో మాట్లాడడానికి బయటకు రాలేదు? నేనీరోజు తనతో కలిసి డిన్నర్కి వెళ్లాలనుకున్నాను అని చిరునవ్వుతో అన్నాడు చందు. రేణుకా, శ్రవణ్ ఒకరినొకరు చూసుకుని ఇబ్బందిగా నవ్వారు. చందు తన కోట్ పాకెట్లో నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ తీసి, ఆంటీ, అంకుల్, ఇది మీకోసం, నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అన్నాడు. రేణుకాదేవి సైలెంట్ గా ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకుని ఓపెన్ చేసింది. అందులో 2 డైమండ్ రింగ్స్ ఉన్నాయి. ఇవి ఎవరికి అన్నట్లుగా చూసింది చందు వైపు. మీకు అంకుల్కి అని గర్వంగా అన్నాడు చందు. వాటిని చూసిన రేణుకా మొహం విచ్చుకుంది. దాదాపు 2 లక్షల పై విలువ ఉండే ఆ గిఫ్ట్స్ ని ఆమె ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇవి మాకోసం తెచ్చాడా అని పొంగిపోయారు ఆ దంపతులిద్దరూ. ఈ చందు చాలా మంచివాడ్లా ఉన్నాడు. ఇంకా సురభితో డేటింగే స్టార్ట్ చేయలేదు, అప్పుడే మన కోసం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు. శివ కంటే ఇతను చాలా బెటర్ అని శ్రవంతో అన్న రేణుకాదేవి చందు వైపు చూసి, నేనిప్పుడే వెళ్ళి సురభిని తీసుకొనొస్తాను
మీరిద్దరు కలిసి డిన్నర్కి వెళ్ళి అట్నుంచి అటు షాపింగ్కి వెళ్ళి ఆ తర్వాత మూవీకి కూడా వెళ్ళి రావచ్చు అని నవ్వుతూ అన్నది. "ఆ, నేనొచ్చి ఇంతసేపు అవుతున్నా సురభి బయటకు రాలేదేంటా ఆంటీ? తనకి నేనంటే ఇష్టం లేదా?" అని సాడ్ ఫేస్ పెట్టి అన్నాడు చందు. "అయ్యో, అలా కాదు చందు. అమ్మాయి కదా, కాస్త సిగ్గుపడుతుంది. అందుకే పైన తన రూంలో కూర్చొని టీవీ చూస్తుంది" అని సర్ది చెప్పాడు శ్రవణ్. అతనికి చందు చాలా నచ్చాడు. "నేను తనకి నచ్చ చెప్పి తీసుకొనొస్తాను చందు" అంటూ రేణుకాదేవి కూతురు దగ్గరికి వెళ్ళింది. అంతకుముందే చందు వచ్చాడని తెలుసుకున్న సురభి అతనితో మాట్లాడటానికి కిందకి రమ్మని రేణుకాదేవి శ్రవణ్ చెప్పినా రాను అని తెగేసి చెప్పింది. ఆమె ఆలోచనేంటో ఆమె తల్లిదండ్రులకి ఏమాత్రం అర్థం కాలేదు. శివలాంటి వేస్ట్ ఫెలోని పెళ్లి చేసుకున్నందుకు అతను కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తి గురించి సురభి తన ఆనందాన్ని ఎందుకు కోల్పోవాలి అని అనుకుంటున్నారు ఆమె పేరెంట్స్. "హో, అంతేనా? ఇలాంటివి నేను అర్థం చేసుకోగలను అంకుల్" అని కూల్గా నవ్వాడు చందు. "మీరు కూర్చోండి చందు, నేను ఇప్పుడే వస్తాను" అని శ్రవణ్ కూడా సురభిని ఒప్పించడానికి రేణుక వెనకనే వెళ్ళాడు. ఈ సురభి పేరెంట్స్తో పెద్ద ప్రాబ్లం లేదు, చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. కాకుంటే వాళ్ళు నన్ను ఆరాధించటానికి కాస్త డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే తప్పకుండా సురభిని నా దాన్ని చేసుకోవచ్చు. ఆ శివ సౌందర్య హెల్ప్తో నన్ను నేలపై తొక్కడానికి సాహసించాడు. వాడి భార్యని నా సొంతం చేసుకొని నేను వాడి అంతు చూస్తాను అని అనుకున్నప్పుడు చందు కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. శివ కనీసం తను ముట్టుకోని తన భార్యని నేనెలా నాశనం చేశానో, ఆమెతో ఎలా ఆడుకున్నానో రికార్డ్ చేసి మరీ శివకి చూపిస్తాను. ఇలా చేస్తేనే నాకు జరిగిన అవమానానికి వాడికి సరైన గుణపాఠమవుతుంది అని అనుకున్నాడు చందు. సురభి గురించి అలా ఆలోచించొద్దు అని కోపంగా ఓ వాయిస్ వచ్చింది. అటుగా చూశాడు చందు. అక్కడ శివని చూసి, "నీకింకా ఇక్కడికొచ్చే ధైర్యం ఉందా?" అని కోపంగా అన్నాడు చందు. అతనికి ఇప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్లి శివని కొట్టి చంపేయాలి అనిపించింది. కాని శివ కళ్ళల్లోని పవర్ని చూసి అతను ఆ పని చేయలేకపోయాడు. "నీకిక్కడేం పని?" అన్నాడు శివ. "నన్ను రేణుక ఆంటీ వాళ్ళు ఇన్వైట్ చేశారు. నువ్విక్కడేం చేస్తున్నావు? సురభిని మళ్ళీ ఇబ్బంది పెట్టి మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? అలా చేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? సౌందర్య ఇంతకు ముందులా వచ్చి నిన్ను రక్షిస్తుందనుకుంటున్నావా? అసలు నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? పిరికివాడిలా ఆడదాన్ని అడ్డు పెట్టుకుని నా మీద గెలుస్తున్నావు. ఇప్పుడు ఒంటరిగా వచ్చావు. నీ లిమిట్స్లో నువ్వుండకపోతే నా చేతిలో అవమానం మాత్రమే కాదు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటావు అని వ్యంగ్యంగా అన్నాడు చందు. అప్పుడే అక్కడికి వచ్చిన రేణుకాదేవి హేళనగా శివని చూస్తుంది. ఇంతకు ముందంటే సౌందర్యం ఉంది కాబట్టి శివని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. కాని ఇప్పుడు సౌందర్యం లేదు కదా. అలాంటప్పుడు చందు చేతిలో శివకి ఖచ్చితంగా గుణపాఠం జరిగి తీరుతుంది. చందు బలం ముందు శివ దేనికి పనికిరాడు. చందు శివని చంపకుండా కాళ్ళు చేతులు విరిచేస్తే సురభి దగ్గరకొచ్చి కాస్త అన్నం పెట్టు అని బ్రతిమలాడుకునే పరిస్థితి వస్తుంది అని అనుకుని నవ్వుకుంది రేణుకాదేవి. "మిస్టర్ చందు, ఎంత కాదనుకున్నా అతనిప్పటికీ మా అల్లుడే. అతన్ని ఏం చేయకండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు తనేం చేయాలో చెప్పండి, చేస్తాడు" అని బాధ నటిస్తూ రేణుకాదేవి అన్నది. చందు మొహం చిట్లించి ఆమె వైపు చూశాడు. "అంటే క్షమాపణ చెప్పటం కానీ, లేదా ఏదైనా మంచి బహుమతి ఇవ్వటం కానీ, ఇలా మీరేం చెప్పినా చెప్పిందేమైనా చేస్తాడు మా శివ" అని చందుతో వెటకారంగా అన్నది రేణుకాదేవి. చందు శివ వైపు కన్నింగా నవ్వి, "మీరు చెప్తున్నారు కాబట్టి నేను శివని వదిలేస్తానంటీ. అది కూడా శివ 2 చేతులు పైకి లేపి ఒక పగలు ఒక రాత్రి మా ఇంటి ఎంట్రన్స్ గేట్ దగ్గర మోకాళ్ళపై కూర్చోవాలి" అని అన్నాడు.
ఆ ఇదేదో బాగుంది. ఇలా చేయటం వల్ల శివకొచ్చిన నష్టమేం లేదు. తిన్నది కాస్త అరుగుతుంది అని వెటకారంగా అన్నది రేణుకాదేవి. శివ చురకత్తుల్లాంటి చూపులతో చందు వైపు చూశాడు. ఆ చూపుకి దడుచుకున్న చందు, ఆంటీ, ఒకవేళ ఇది కష్టం అనుకుంటే తను నన్ను 3 సార్లు దెబ్బతీశాడు. కాబట్టి మీ అందరి ముందు నాకు 3 సార్లు క్షమాపణ చెప్తే చాలు. ఇంతకుముందు జరిగిందంతా వదిలేస్తాను అని అన్నాడు. చందు ఎంత మంచివాడో చూడు శివ. నువ్వు అతన్ని కొట్టడమే కాక పాపం చాలా ఇబ్బంది పెట్టావు. అయినా అతను నీకెంత గొప్ప సహాయం చేస్తున్నాడు. కాబట్టి తొందరగా అతనికి చేతులు జోడించి క్షమాపణ అడుగు. ఇంకా అలానే నిలబడ్డావేంటి శివ? ఓడిపోయానని ఒప్పుకోటానికి కష్టంగా ఉందా అని అన్నది రేణుకాదేవి. శివ నవ్వుతూ చందు వైపు చూశాడు. ఆ నవ్వు చందులో కోపాన్ని తెప్పిస్తుంది. అది గమనించి, ఇక్కడేమైనా జరిగి చందుకి కోపమొస్తే, సురభిని వద్దంటే, లేదా తనిచ్చిన గిఫ్ట్లు తీసేసుకుంటే? ఇలా అనుకోగానే రేణుకాదేవికి టెన్షన్ వచ్చేసింది. వెంటనే, ఎందుకు శివ ఇంకా గొడవ పెంచుకుంటున్నావు? అతనికి క్షమాపణ చెప్పు. లేదంటే అక్కడే ఉన్న అతని బాడీగార్డ్స్ నిన్నేం చేస్తారో ఏంటో నాకు భయంగా ఉంది అని భయం నటిస్తూ అన్నది. నేనింకొక్క నిమిషమే వెయిట్ చేస్తాను. నువ్వొచ్చి నాకు క్షమాపణ చెప్పకపోతే నేను వెంటనే నా బాడీగార్డ్ని పిలుస్తాను. అతను నిన్నేం చేసినా నాకు సంబంధం లేదు అని శివతో గర్వంగా అన్నాడు చందు. హేది, ఓసారి నీ బాడీగార్డ్ని పిలు, నేను చూస్తాను అతనేం చేస్తాడో అని చందుని టీజ్ చేసినట్లు అన్నాడు శివ. చందు కోపంగా శివ వైపు చూశాడు. ఈ యూజ్లెస్ ఫెలోకి అహంకారం చాలా ఉంది. ఆ మెంటల్ సౌందర్య అతని పక్కన లేదు. కాబట్టి ఈ శివకి ఏమంత బలం ఉండదు అని సెక్యూరిటీకి ఫోన్ చేయటానికి తన ఫోన్ తీశాడు చందు. చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు అనుభవించు అని ఎగతాళిగా అన్నది రేణుకాదేవి. ఈ సెక్యూరిటీకి ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని కోపంగా అంటూ వాళ్ళకి పదే పదే ఫోన్ చేస్తున్న చందు తలపై ఏదో నీడ వచ్చి ఆగింది. చందు తలెత్తి పైకి చూశాడు. అక్కడ చీఫ్ బాడీగార్డ్ రక్తంతో తడిచిపోయి బిల్డింగ్ పైనుంచి వేలాడదీసి ఉన్నాడు. ఇదేంటి? నేను చాలా మంది బాడీగార్డ్స్తో వచ్చాను కదా, ఎవరూ లేరా? చీఫ్ సెక్యూరిటీ ఇక్కడున్నాడంటే ఏమైనా జరగరాంది జరిగిందా అని సైడ్ స్మైల్ ఇస్తున్న శివ వైపు వింత ఎక్స్ప్రెషన్తో చూస్తున్న చందుకి అక్కడ సీన్ అర్థమైంది. తన భార్య గురించి అంత తప్పుగా ఆలోచిస్తున్న చందుని శివ ఏం చేయబోతున్నాడు? అసలే శివపై కోపంగా ఉన్న సురభి జరిగేదాన్ని చూస్తూ కామ్గా ఉంటుందా, లేక శివకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తుందా? అటు సౌందర్య శివని ఎలా అయినా సొంతం చేసుకుంటాను అంటుంది. అది జరిగే పనేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.